నమస్తే అండి అందరికీ. ఈరోజు మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశారంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడగాలండి. చూడండి, ఇప్పుడు పసుపు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 kg చికెన్కి 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. 4 లవంగాలు, 4 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం చెక్క, 2 ఇలాచీలు మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా, అది వేసేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. అంటే ఒక 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసానండి. ఇది మొత్తం వేసేసి ఇలా చక్కగా కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోండి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మంచి గ్రేవీ మొత్తం పైకి వచ్చేసింది కదా. పెరుగు నుంచి ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఈ గ్లాస్తో, ఈ చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను గ్రేవీ కోసం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఇప్పుడు చివరిగా కొత్తిమీర, పుదీనా పౌడర్ వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి. నేను ఎండిపోయిన కొత్తిమీర, పుదీనా వేసుకున్నానండి. చూడండి, మంచి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయింది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ రెడీ. బాయ్ మరి.